ఏప్రిల్ 6వ తేదీన శని త్రయోదశి వస్తుంది. మార్చ్ 28 ఎవరైతే వినియోగించుకోలేకపోయారో శని త్రయోదశి, ఈ రోజున మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ మీరు బ్లూ కలర్ వేసుకోండి ఆ రోజు. ఇంకా నవగ్రహాలకి వెళ్ళండి. శనికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి తైలాభిషేకం చేపించండి. ఓం సం శనీశ్వరాయ నమః అని అనుకోండి. ఇంకా అక్కడంతా పూజ అయిపోయాక బ్రాహ్మణులకి నువ్వుల దానం ఇవ్వండి. తర్వాత చెప్పులు ఎవరికైనా పూర్ పీపుల్కి దానం చేయండి. లేకపోతే దుప్పటి ఎవరికన్నా ఇవ్వండి. జమ్మి చెట్టుకి 5 కానీ 9 కానీ ప్రదక్షిణాలు చేయండి. ఇంకా ఇంకో పెద్ద సీక్రెట్ ఏంటంటే, ఫ్రైడే నైట్ మీరు ఒక తాళం చెవి కొనండి. అది మీరు పిల్లో కింద పెట్టి నిద్రపోండి ఫ్రైడే. ఇంకా సాటర్డే ఆ తాళం చెవి శివాలయంలో ఎక్కడో ఒకటి ఎవరు తెలియకుండా పడేసేయండి. ఇది మెయిన్గా చేయండి శని త్రయోదశి రోజున. తాళం చెవి మీరు వేయటం వల్ల మీకు ఉన్న బాధలు, శని వల్ల ఏ బాధలు పడుతున్నారో, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, కంటక శని జరుగుతున్న ప్రతి రాశుల వాళ్ళు మీ శనిని మీరు శివాలయంలో వదిలేసి వస్తున్నట్టు. ఇది ఖచ్చితంగా చేయండి.